మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ, తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఇంకోసారి నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందన్నా. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం, వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచారు. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? 11. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? మామూలుగా మీ జగనే మంత్రి స్థానంలో ఉండి వాళ్ళకే గన మెజారిటీ గన ఉండి మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? సార్ కొన్ని ఇంకొని అంటే ప్రతి మీరు ఊహ అంటే ట్రోల్ అయిపోతుంటారు, ఊహ అన్న కూడా ట్రోల్ అయిపోతుంటారు. అంటే అది రామ్ ఎవరు అవ్వట్లేదు. మీరు ఎంజాయ్ చేస్తారా ట్రోల్స్ ని? మీరు ఎంజాయ్ చేస్తారా ట్రోల్స్ ని? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎలా అనిపిస్తుందండి మీరు ట్రోల్ చేస్తా ఉంటే? చాలా సరదాగా ఉంది. సరదాగా బాగా అనిపించట్లేదు. మా ఆవిడ నాకే బతకొద్దు, నేను వెనకాలంటాను. పట్టించుకుంటే ఇది కానీ పట్టించుకోకపోతే ఇట్స్ ఆల్ కామికలే కదా. ఇంటెలిజెంట్ ఫెలో. ఎవరిని ట్రోల్ చేయట్లేదు. ఈడొకడు తెంగరదు. అంటే అలా ఈజీగా తీసుకునే వాళ్ళు మీరు ఎందుకు పోలీస్ కేసు పెట్టారు ట్రోలర్స్ మీద? ఎవరిని ట్రోల్ చేయట్లేదు. ప్రభాస్ కావట్లేదా, మహేష్ కావట్లేదా? అది ప్రభాస్ మహేష్ బాబు కంటే కూడా ఎక్కువ ట్రోల్స్ మీ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. సార్ అది ఏం సార్ చెప్పింది? కందుకూరు వీరేశీ లింగం అంటారా దాన్ని? నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ట్రోలర్స్ కి కావాల్సినంత స్టఫ్ విష్ణు గారే ఇస్తా ఉంటారు. మీరే ఇచ్చారు కంటెంట్ అయితే, మీరే ఇస్తున్నారు కూడా చాలా వాటికి. మీకు ట్రోల్ వల్ల మానసికంగా కుంగిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయిన